ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన నామానికి వందనాలు. ఈ థర్స్డే జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని మనం ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ థర్స్డే జరుగుతున్న ఈ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ని మీ చేతులకు అప్పచెప్పినాను తండ్రి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తము దేవా నీ కంట్రోల్లో పెట్టుకొని నీ చిత్తానుసారముగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. ప్రతి డిస్టర్బెన్సెస్ స్పిరిట్స్ అన్నిటినీ యేసు నామములో లయపరచమని కోరుచున్నాను దేవా. నాయన అన్నీ కూడా ఎక్విప్మెంట్, దీనికి ఉన్న సపోర్టివ్ సిస్టమ్ అన్నీ కూడా చక్కగా పనిచేయలాగిన సహాయం చే తండ్రి. నాయన ఎంతమంది బిడ్డలైతే గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి యూట్యూబ్ లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి ఈ సాయంకాల సమయమున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుచున్నాను తండ్రి. వాక్యం అందించబోతున్న నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ జ్ఞానముతో నింపి ఏడంతల ఆత్మనిచ్చి మా అందరితో మీరు మాట్లాడమని కోరుచున్నాను తండ్రి. దేవా, ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యాన్ని సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్పుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. ఈ లోపు మీరు ఎవరికైనా రిమైండ్ చేయాలనుకుంటే, మనం పాట పాడే లోపు మీరు రిమైండ్ చేయాలని కోరుచున్నాను. ఆల్రెడీ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దేవుడు తన కృపలో ముద్రించి కాచి కాపాడాలని నేను కోరుచున్నాను. మనం ముందుగా పాటను పాడుకుందాము. జీవి
సిద్ధము చేసి తిని నా కరుణా క్షేత్రము నీవేనని క్షేమాధారము నీవేనని నీవు కరుణించు వరకు కనిపెట్టుచున్నాను. నా కరుణా క్షేత్రము నీవేనని నా క్షేమాధారము నీవేనని నీవు కరుణించు వరకు కనిపెట్టుచున్నాను. శరణు శరణు అని నీ శరణు కోరితిని నా దీన దశలో నిన్నే వేడితిని ప్రభువా. చేసేదను ప్రతి సంధ్యన నీ సన్నిధిలో హృదయార్చన నీ చేసేదను. అల్ఫా ఓమేగా నీవేనని అదృశ్య దేవుడు నీవేనని నా ప్రాణాత్మ దేహముని అర్పించుచున్నాను. అల్ఫా ఓమేగా నీవేనని అదృశ్య దేవుడు నీవేనని నా ప్రాణాత్మ దేహముని అర్పించుచున్నాను. దేవా నా ప్రభువా నీ కృపలేని జీవితం నీవు ఊహించలేనయ్యా. దేవా నా ప్రభువా నీ కృపలేని జీవితం నీవు ఊహించలేనయ్యా. శరణు శరణు అని శరణు కోరితిని నా దీన దశలో నిన్నే వేడితిని ప్రభువా. శోధనలో సొమ్మసిల్లక నిరీక్షణతో నీకై చూచెదను. నా ఆశా కిరణం నీవేనని శోధనలో జయమిస్తావని ఆశా కిరణం నీవేనని
కనిపెట్టుచున్నాను, శుభ నిరీక్షణతో కనిపెట్టుచున్నాను. నా ఆశా కిరణం నీవేనని, శోధనలో జయమిస్తావని. ఆశా కిరణం నీవేనని, శోధనలో జయమిస్తావని. శుభ నిరీక్షణతో కనిపెట్టుచున్నాను, శుభ నిరీక్షణతో కనిపెట్టుచున్నాను. దేవా నా ప్రభువా, నీ కృపలేని జీవితం నీవు ఊహించలేనయ్యా. దేవా నా ప్రభువా, నీ కృపలేని జీవితం నీవు ఊహించలేనయ్యా. దేవా నా ప్రభువా, నీ కృపలేని జీవితం నీవు ఊహించలేనయ్యా. శరణు శరణు అని నీ శరణు కోరితిని, నా దశలో నిన్ని చేరితిని ప్రభువా. శరణు శరణు అని నీ శరణు కోరితిని, నా దీన దశలో నిన్ని కోరితిని ప్రభువా. దేవా నా ప్రభువా, నీ కృపలేని జీవితం నీవు ఊహించలేనయ్యా. దేవా నా ప్రభువా, నీ కృపలేని జీవితం నీవు ఊహించలేనయ్యా. దేవనామానికి స్తోత్రం. ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన దేవుడు మన పక్షాన నమ్మదగిన వాడుగా ఉంటూ మన పక్షాన అనేకమైన కార్యాలు చేస్తున్న దేవుడు కదా. మన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు కదా. ఆయన చేయలేని కార్యం అంటూ లేదు, ఆయన జరిగించలేని కార్యాలంటూ లేదు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యము. ఈ రాత్రి సమస్తము సాధ్యమైన దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. యూ హ్యావ్ కమ్ టు ద గాడ్ హూ ఈస్ ఏబుల్ టు డూ ఆల్ థింగ్స్. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, కృంగిపోవద్దు. ఈ రాత్రి దేవుని తట్టును చూడు. దేవా, నువ్వు నా పక్షాన సమస్త కార్యాన్ని చేయగలిగిన దేవుడవి, నా పక్షాన ఉన్నతమైన కార్యాలు నువ్వు చేయగలిగిన దేవుడవని ఈ రాత్రి నువ్వు నమ్మి దేవుని తట్టును చూచినట్టయితే నిశ్చయంగా దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేయబోతున్నాడు. నిశ్చయంగా నీ పక్షాన ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి కమ్ విత్ ఫెయిత్, విశ్వాసముతో రా. దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. All things are possible to him that
బిలీవెత్. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి విశ్వాసముతో రా కదా. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తాన్ని నువ్వు పొందుకోగలవు, సమస్తాన్ని నువ్వు చేయగలవు. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ దేవుని తట్టు చూద్దాం. లార్డ్, వి విల్ లుక్ టు యూ. ఈ రాత్రి నీ తట్టు చూస్తున్నాను. యేసు, నన్ను దర్శించని ప్రతి ఒక్కరు కూడా కదా కళ్ళు మూసుకుని వి లుక్ టు గాడ్. దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేంగల్ నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా యేసయ్య, నా తండ్రి, నీ వద్దకు వచ్చిన వారిని ఎన్నడూ నువ్వు తోసివేయలేదు కదా నాయన. నీ ప్రియ బిడ్డలు ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఈ ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఉన్నారు ప్రభా. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు తాకు నాయన. ప్రతి బిడ్డని నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాను ప్రభా. ప్రతి బలహీనతలు, ప్రతి పాపాన్ని నువ్వు క్షమించు నాయన. నీ పవిత్ర రక్తముతో, నీవు శిలువలో కార్చిన రక్తముతో ప్రతి బిడ్డని కూడా నువ్వు కడిగి శుద్ధిగా మార్చు. మా అంతరంగాల్ని శుద్ధిగా చేయనాయన. దేవా నీకు స్తోత్రం. ఈ రాత్రి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశావు నా తండ్రి. మా మధ్యలోకి నువ్వు దిగి రండి. ప్రతి గృహంలోకి నీ సన్నిధి దిగి వచ్చును గాక. ఈ రాత్రి ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాల్ని, ప్రతి అంధకార శక్తులను యేసు నామములో ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను దేవా. ఇదిగో నీ వెలుగు, నీ మహిమ, నీ వేవేల దూతలు అయా వారి గృహంలో దిగి వచ్చును గాక. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిని వారు అనుభవించే కృపను బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను నా దేవా. నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి కూడా పాట ద్వారా నువ్వు మహిమ పొందావు. వాక్యము చేత నాతో మాతో నువ్వు మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. మా మధ్యలోకి దిగి రండి. ఈ రాత్రి మా అందరితోనూ మాట్లాడు దేవా. అయ్యా నీకు స్తోత్రం. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచి, అల్పుడును అయోగ్యుడును నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి నా తండ్రి నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈరోజు కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఇన్ టు దిస్ గ్రూప్. ఈరోజే కొత్తగా మీరు ఎవరైనా జాయిన్ అయితే మీ అందరికీ నా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను. నిశ్చయముగా ఈ ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా దేవుడు అనేక మంది జీవితాల్ని తాకగలుగుతున్నాడు. ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి దే కెనాట్ రీచెస్, ఈ స్థలానికి రాలేని వారు కదా ఆన్లైన్ ద్వారా వారు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు. అండ్ ఐ ఫీల్ దట్ దే బీన్ బ్లెస్డ్. దేవుని వలన వారు ధన్యులుగా, వారు దీవించబడుతున్నందుకు దేవునికే నేను ప్రత్యేకమైన వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీలో ఎంతోమంది కూడా ఈ లింక్ని అనేక మందితో మీరు షేర్ చేస్తున్నారు. సో దట్ వారు కూడా ఈ వాక్యాన్ని విని వారు కూడా బలం పొందుతున్నారు. ఎంత దినాల్లో మనమంట ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరినొకరు సిద్ధపాటు చేసుకోవాలి, ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడే సమయం ఇది. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నిశ్చయముగా మెలకువ కలిగి మనందరము దేవుని ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూ, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోదాం. ఈ రాత్రి కూడా వాక్య ధ్యాన నిమిత్తము 1 యోహాను వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ 1 జాన్, 1 యోహాను గ్రంథం 2వ అధ్యాయం చాప్టర్ 2 వర్సెస్ 15 to 17, 15 నుంచి 17 వరకు చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకుందాం. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడు.
వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి. ఈ ఆన్లైన్ ప్రేయర్ ఎవరికైతే రీచ్ అవుతుందో ప్రతి బిడ్డ చూచిన వారికి దేవా నీ లోతైన కార్యాన్ని చేయి అయ్యా. ఇదిగో నా వాక్యము 2 అంచెలు గల ఖడ్గమన్నావు నాయనా. ప్రతి ఎముకలలో మూలుగులలో అయ్యా అది చొచ్చుకుని పోయే అలాంటి శక్తివంతమైన నీ మాటల చేత ప్రతి బిడ్డను దర్శించమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మనము ఈ లోకంలో అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం కదా. ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు ఈ లోకంలో ఎక్కువగా అయిపోయినాయి. ఎటు చూసినా నీకు ఆకర్షణ. ఏ ఫోను తెరిచినా, ఏ టీవీ ఓపెన్ చేసినా, ఈ లోకంలో నువ్వు వీధుల్లో నువ్వు నడుస్తున్నా కానీ ఎక్కడ చూసినా కానీ ఆకర్షణలే కనపడుతున్నాయి. ఈ లోకము దాని ఆశలే కనపడుతున్నాయి. ఈరోజు దేవుడు మనతో అదే సెలవిస్తున్నాడు. అపవాదికి తెలుసు వాడి సమయం ఆసన్నమైనదని. ఏర్పరచబడిన వారిని సహితము కూడా వారు మోసగించి నాశనానికి ఈడ్చుకొని పోవాలని వాడు ప్రయాసపడుతూ ఈరోజు వాడు అనేకమైన పన్నాగాలు పన్నుతున్నాడు. మనుషుల్ని ఎలా ఆకర్షించాలి కదా. దేవుని బిడ్డలైన వారిని కూడా అనగా ఏర్పరచబడిన వారి సహితము వారిని కూడా మోసగించడానికి అపవాదైన సాతాను ఈ లోకంలో ఎంతో ఆకర్షణమైన మనకి చూపిస్తున్నాడు. ఇప్పటి నుంచి కాదు వాడు చేసేది. ఆదియందు ఆదాము అవ్వలకు కూడా ఆ పండును చూపించి ఎంత ఆకర్షణీయంగా ఉందో చూడు అని చూపించాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి ఈరోజు దేవుని మాటను నువ్వు జాగ్రత్తగా విన్నట్టయితే నీకు మేలు, నీకు క్షేమము. అపవాది వాడి ఉచ్చులను పడిపోకుండగా, వాని మోసములను పడిపోకుండగా ఈ రాత్రి నువ్వు జాగ్రత్త పడాలని దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. ఇక్కడ చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మొట్టమొదటిగా అంటున్నాడు ఈ లోకమును నువ్వు ప్రేమించొద్దు కదా. ఇంగ్లీష్లో అంటాడు లవ్ నాట్ ద వరల్డ్. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు అని ఈ రాత్రి దేవుడు తేటగా మనతోటి సెలవిస్తున్నాడు కదా. దాని ఆశలను నువ్వు ప్రేమించకూడదు అని దేవుడు ఈ రాత్రి మనతోటి చక్కగా మనతోటి సెలవిస్తున్నాడు. అవును ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఈ లోకము కదా మనం చూసినట్టయితే ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు మనకు కనపడుతున్నాయి. ఈ లోకములో అనేకమైనవి మనం చూసినప్పుడు అనుకుంటే అబ్బా ఎంత అందంగా ఉందండి, అబ్బో ఇలాంటి ఇల్లు నాకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు, ఇలాంటి ఆస్తులు అంతస్తులు నాకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు, ఇలాంటి జీవితం నాకుంటే బాగుంటుంది అనుకుంటున్నావు, ఈ వ్యక్తిలాగా నేనుంటే బాగుంటుందని అనుకుంటున్నావు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. యూ షుడ్ నాట్ లవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించకూడదని వాక్యం ఈరోజు మనతో ఖచ్చితంగా సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ ఒక దినం ఏమైపోతుంది, గతించిపోబోతుంది. దే గోయింగ్ టు పాస్ అవే. సహోదరుడా, గతించిపోయే దానిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఈరోజు నీకు కనపడుతున్నది ఒక్క క్షణములో ఏమైపోతుందంటే అది నీ నుండి తీసివేయబడిపోతుంది. బహు జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. ఇదిగో నీకు నువ్వు జాగ్రత్త పడి నీకు నువ్వు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సరిచేసుకో. అవును నా ప్రభువా, ఈ రాత్రి ఈ లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను, దాని ఆశను నేను ప్రేమిస్తున్నాను. అయ్యో నా ప్రభువా, నేను ఏమైపోతాను, నేను నష్టపోతానేమో, నేను నాశనానికి వెళ్ళిపోతానేమో అని ఈ రాత్రి దేవుడు మనతోటి బహు ఖచ్చితంగా మనతోటి సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ లోకాన్ని మనం ప్రేమించొద్దంటే 17వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు? 17వ వచనము, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. ఎందుకు ఈ లోకాన్ని మనం ప్రేమించొద్దంట? ఈ లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. ఈ లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోటే ఖచ్చితంగా సెలవిస్తున్నాడు.
ఈ గతించిపోయే లోకం కొరకు పరిగెత్తుతున్నావు, ఈ గతించిపోయే లోకము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతోటే హెచ్చరిక చేస్తున్నాడు. ఈ లోకము గతించిపోబోతున్నది. ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు పాస్ అవే. ఈరోజు నువ్వు చూస్తున్నవన్నీ మహావేంద్రముతో ఒక దినము కాల్చబడిపోబోతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు బహు జాగ్రత్త కలిగి నువ్వు నిలబడాలి. లోకము కోసం ప్రయాసపడుతున్నావు. లోకమును, అయ్యో నేను చక్కగా ఈ ఇల్లు కాదు ఇంకా పెద్దగా కట్టుకోవాలి, ఈ ఆస్తులు కాదు ఇంకా నేను సంపాదించుకోవాలి, ఇంకా నేను చేసుకోవాలని కదా ఈ రాత్రి దేవుడు నీతోటి అనేక రీతిలుగా నీతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నువ్వు బహు జాగ్రత్త కలుగు. ఈ లోకాన్ని కట్టుకోవడానికి లోకం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ దేవునికి తెలుసు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు, ధనాశలను ప్రేమిస్తున్నావు, ఇవన్నీ కూడా ఒకరోజు నీ నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు కదా, తీసివేయబోతున్నాడని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త కలిగి ఉండు. నిమ్రోదు అనే రాజు ఉన్న కాలంలో అక్కడ జరిగిన సంఘటన ఏంటిదంటే మనం చూసుకుందాం. ఆది కాండము, బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 11, ఆది కాండము 11వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 11 వర్సెస్ 1 to 4. మొదటి 4 వచనాలు చదువుకుందాం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండును. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షినారు దేశమందొక ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాకుగా కాచుదుము రండి. ఒకనితో ఒకరు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారి కుండెను. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామని రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదగి వచ్చెను. ఇక్కడ మనం చూస్తున్నాము, మనుషులందరూ, లోకమున్న వారందరికీ ఏముందంట, ఒకటే భాష, ఓన్లీ వన్ లాంగ్వేజ్. మనుషులందరూ ఏకమై ఉన్నారు, దే ఆర్ ఆల్ టుగెదర్ కదా. మనుషులందరూ ఒక్క భాష ఏకమై ఉంటే వాళ్ళు ఏమన్నా చేయగలరు, దే కెన్ డూ ఎనీథింగ్. ఈ మనుషులందరూ ఒక పెద్ద మైదానాన్ని చూసి ఏం చేశారంట, మనము ఒక పెద్ద పట్టణం కట్టుకుందాం, ఒక పెద్ద గోపురం కట్టుకుందాం. నోవాహు కాలములో కదా అనేక మంది కొట్టుకుపోయారు, నాశనం అయిపోయారు. మరలా మనం అట్లా కాకూడకూడదు. కనుక మనం ఏం చేద్దామంటే ఒక పెద్ద పట్టణం, ఒక గొప్ప గోపురాన్ని మనం కట్టుకుందాం అని వీరేం చేశారంట, వీరందరూ కలిసి కదా ఇటుకలను తయారు చేసి ఆకాశమును అంటున్నంత ఎత్తుగా ఒక బాబేలు గోపురాన్ని కట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడంట వారిని చూశాడు. వారు మాట్లాడుతుండగా దేవుడు వారిని చూశాడు. దేవునికి తెలుసు, ఇదిగో ఈ లోకంలో నువ్వు పెద్ద శిఖరాన్ని కట్టేస్తున్నావు, ఒక పెద్ద కదా మరి పట్టణాన్ని కట్టేస్తున్నావు, ఒక గొప్ప గోపురాన్ని నువ్వు కట్టేస్తున్నావు. నేను ఇక్కడే నిలబడతానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది శాశ్వతమైనది కాదు. ఇది శాశ్వతమైనది కాదు. ఇది దేవుని చిత్తము కాదు. ఒకవేళ దేవుని చిత్తం అయితే చాలా మంచి పని చేస్తున్నారు నాయన. మీరు మంచి ఇల్లులు కడుతున్నారు, మీరు పెద్ద పెద్ద గోపురాలు కడుతున్నారు, గొప్ప గొప్ప పట్టణాలు కడుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్, చాలా మంచిది. మీరు మీ ప్లానింగ్, మీ పట్టణాలు కడుతున్నారు, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఈరోజు ప్రపంచమంతా దుబాయ్ సిటీస్ని చూసి అంటారు, బా వాళ్ళ ప్లానింగ్ ఎంత గొప్పగా ఉంది, వారు ఎంత గొప్ప ఇవి కడుతున్నారు, వారి పట్టణాన్ని ఎలా డెవలప్ చేస్తున్నారు అని ప్రపంచమంతా వారిని చూసి దే ఆర్ అప్రిషియేటింగ్. వారు చేస్తున్న గొప్ప వాటిని చూసి వారిని ఎంతగానో వారు అభినందిస్తున్నారు. అయితే ప్రియ సహోదరుడా,
ఈరోజు నువ్వు చూస్తున్న ఈ లోకము గతించిపోబోతుంది. నువ్వు చూస్తున్నవన్నీ గతించిపోబోతున్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇలాంటివి కట్టడానికి వీలు లేదు, నువ్వు ఇలాంటి స్థిరపరచుకోవడానికి వీలు లేదు. నీ దృష్టి ఎక్కడుండాలంటే పైనున్న వాటి మీద ఉండాలి. ఎందుకంటే అవి ఎన్నడూ కూడా నాశనం అవ్వవు కదా. దృశ్యమైనవి అనిత్యములు, ఇవన్నీ ఒకరోజు ఉండవు, ఇవన్నీ గతించిపోబోతున్నాయి. కానీ అదృశ్యమైనవి నిత్యములు, వాటి కొరకును ఎదురు చూడాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నాకు ఇల్లు లేదని బాధపడుతున్నావు, నాకు భూమి లేదు అని బాధపడుతున్నావు, ఈ లోకంలో నాకు ఏది లేదని నువ్వు బాధపడుతున్నావు. దేవుడు అంటాడు, అసలు ఈ లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు. ఈ గొప్ప బాబేలు కథ గోపురాన్ని వీరు కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు చూశాడంట. చూసి ఏమంటాడు అక్కడ, చదవండి. దాని తర్వాత ఇంకేమంటాడు అక్కడ, 4వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయము 3వ వచనం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చారు. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే. ఏమంటున్నాడు? జనమంతా ఒకటైపోయారు. జనము ఒకటే, వారందరికీ భాష కూడా ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకము ఏది ఉండదు. దేవుడే అంటున్నాడు, వీళ్ళందరూ ఒక్కతనం అయిపోయారు, వీరందరూ ఒకటే అయిపోయారు. దే బికేమ్ వన్. వీరిది ఒకటే భాష. దే ఆర్ విత్ వన్నెస్. ఏకమై వీరు చేస్తున్నారు కనుక వీరికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దే విల్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. అయితే దేవుడు ఏం చేశాడంట ఆ దినము, ఈ వీరు కట్టే ఈ గోపురం అనేది శాశ్వతమైనది కాదు, ఇది ఒక్కరోజు నిర్మూలన కాబోతుంది అని దేవుడు ఏం చేశాడంట, వారి భాషలను మార్చేసి వారందరినీ దేవుడు చెదరగొట్టేశాడు. ఎందుకు అంటే అది దేవుని చిత్తము కాదు. ఆ రోజు గొప్పగా ఆ బాబేలు గోపురాన్ని వారు కట్టారు, కొంచెం కట్టారు. కానీ ఈరోజు ఆ గోపురాన్ని చూద్దామంటే లేదు కదా. ఎందుకు అనంటే ఆ రోజు వారు కట్టి ఉన్నారు, కానీ ఈ దినం మనం చూస్తే ఇట్ ఈస్ నాట్ దేర్ కదా. నేను బబులోను పట్టణము ఒక పిక్చర్. ఆనాడు నెబుకద్నెజరు రాజు గొప్ప కదా ఆ ప్యాలెస్ని కట్టాడు అక్కడ బబులోను దేశంలో. అది చాలా ఘనముగా కట్టాడు. కానీ ఈరోజు ఏమైపోయింది, అది శిథిలముగా మారిపోయింది. ఈరోజు నువ్వు చూస్తున్న ఏ పట్టణాలైనా, ఈరోజు నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా ఒకరోజు ఏమైపోబోతుంది, పాడు దిబ్బగా మారిపోబోతుంది. ఈ లోకము గతించిపోబోతుంది. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు చూస్తున్న ఈ లోకము నాశనానికి వెళ్ళిపోబోతుంది. ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు. ఈ లోకాన్ని ప్రేమించిన నీవు ఏమైపోతున్నావంటే, ఇదిగో ఇది గతించిపోబోతుంది, ఇది నాశనమైపోబోతుంది. నాకు మంచి ఉద్యోగం దొరకలేదండి, నాకు ఇంకా మంచి సొంత ఇల్లు లేదండి, నాకు ఆస్తులు లేవండి, నాకు అది లేదు ఇది లేదని ఎప్పుడు బాధపడుతున్నావే, దేవుడు ఈరోజు అంటున్నాడు, ఈ లోకములో నువ్వు ధనము సంపాదించుకునే దానికన్నా పరలోకమందు నీ ధనాన్ని నువ్వు సంపాదించుకో. పరలోకమందు ఇదిగో నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. లోతు తన భార్య సొదొమ గొమొర పట్టణంలో మంచి ఇల్లుని సంపాదించుకున్నారు, మంచి ఫర్నిచర్ పెట్టుకున్నారు, ఇంట్లో అంతా చక్కగా బందోబస్తు చేసుకున్నారు, అన్నీ కలిగి ఉన్నారు. దే హ్యాడ్ ఎవ్రీథింగ్, అన్ని వారు కలిగి ఉన్నారు. కానీ ఒకరోజు దేవుడు అన్నాడు,
ఈ సొదొమ గొమొర పట్టణము కాల్చివేయబడిపోబోతుంది. ఒకరోజు ఇది నాశనం అయిపోబోతుంది. దీన్ని విడిచి మీరు పారిపోండి. యు రన్ అవే ఫ్రమ్ దిస్. సహోదరుడా, ఈరోజు నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు సంపాదించుకున్నవన్నీ ఒకరోజు నువ్వు విడిచి ఏమవ్వాలంట? పారిపోవాల్సిన దినం రాబోతుంది. కొండల మీదకి పరిగెత్తుకోవాల్సిన దినం రాబోతుంది. ఒకరోజు ఇవన్నిటిని విడిచి నువ్వు వెళ్ళిపోయే దినం రాబోతుంది. సహోదరుడా, లోకమని పరిగెత్తుతున్నావు. రాత్రి పగలు లోకాన్ని సంపాదించుకోవాలి, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని పరిగెత్తుతున్నావే, కానీ ఒకరోజు ఉన్న పాటునన్నిటిని విడిచి నువ్వు పారిపోవలసిన దినం రాబోతుంది. ఒక దినం ఇవన్నిటిని విడిచి నువ్వు వెళ్ళిపోవలసిన దినం రాబోతుంది. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. యూ నీడ్ టు లీవ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ విడిచి వెళ్ళిపోవాలి. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు. ఈ లోకము నీది కాదు. ఈ లోకము గతించిపోయేది. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించడానికి వీలు లేదు. లోతు భార్య విడిచి వచ్చేస్తూ మరలా ఏం చేసిందంటే, ఒక్కసారి చూసుకుంటాను దేన్ని, నేను కట్టుకున్న ఇల్లుని ఒక్కసారి చూసుకుంటాను, నేను సంపాదించుకున్న దానిని. ఈరోజు నువ్వు వెనక్కి తిరిగి నీ లోకాన్ని చూసావో, నీ సంపాదనని చూసుకున్నావో, నువ్వు కట్టుకున్న వాటిని చూస్తున్నావో, నువ్వు శాపగ్రస్తుడివి. యు ఆర్ గోయింగ్ టు బి ద కర్స్డ్ పర్సన్. ఇదిగో లోతు భార్య శాపగ్రస్తురాలు అయిపోయింది, ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. సహోదరుడా, సోదరి, లోకాన్ని ప్రేమిస్తున్నావు, మనుషులను ప్రేమిస్తున్నావు, లోకములున్న వాటిని ప్రేమిస్తున్నావు, ఈ లోకమున్న అన్నిటినీ విగ్రహాలుగా చేసుకుంటున్నావు. జాగ్రత్త, ఇవన్నీ కాల్చబడిపోబోతున్నాయి. ఒక దినం ఇవన్నీ దహించబడిపోబోతున్నాయి. ఒక దినం ఇవన్నీ నాశనానికి వెళ్ళిపోబోతున్నాయి. దేని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు? అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచాడు, కానీ ఈ లోకాన్ని ప్రేమించలేదు. ఈ లోకంలో నాకున్న ఆస్తులే గొప్పవి, వాటిని చూసి మురిసిపోలేదు, వాటిని చూసి ఆనందించలేదు. కానీ అబ్రహాము ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి కింద వాటి మీద కాదు, కానీ పైనున్న వాటి మీద పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సోదరి, ఈరోజు నీ దృష్టి ఎక్కడ ఉన్నది? నీ దృష్టి లోకం వైపు ఉన్నదా? పైనున్న వాటిని నువ్వు చూస్తున్నావా? ఈరోజు నీ దృష్టి లోకమునున్న వాటిని చూస్తున్నా, పైనున్న వాటిని చూస్తున్నావా? బహు జాగ్రత్త. ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. అయితే ఈ రాత్రి లోతు భార్య వలె నువ్వు శాపగ్రస్తురాలివి కాకూడదని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. బహు జాగ్రత్త కలిగి ఈ లోకములో దేని కూడా నువ్వు ఆశించవద్దు. యూదా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చివరి ప్రకటనకు ముందు ఉంటుంది. యూదా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. జూడ్ చాప్టర్ 1 verse 11. యూదా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వచనం చదువుకుందాం. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలెనని బిలాము ఒడించిన బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి. ఇక్కడ ఏమంటాడు? మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ కదా? ఎవరికి శ్రమ? అయ్యో వారికి శ్రమ. ఎవరంటే కయీను త్రోవలో నడిచిన వారికి. కయీను తనకిష్టమైనవి పెట్టుకున్నాడు. ఏవైతే రిజెక్టెడ్, ఏవైతే పనికి రావో అవి దేవునికి ఏం చేశాడు? అర్పణగా అర్పించాడు. కయీని దేవుడు అంగీకరించలేదు. ఈరోజు నీకు ఇష్టమైన వాటినన్నిటిని నువ్వు పెట్టుకుంటున్నావు. ఏదైతే నీకు ఇష్టము లేదో అది దేవునికి ఇస్తున్నావు. నీ శ్రేష్టమైనది నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావు ఈ లోకములో. కానీ ఇదిగో దేవునికి నువ్వు ఇవ్వడానికి ముందుకు పరిగెత్తడం లేదు. నీ సమయం ఏంటి? నీ శక్తి ఏంటి? నీ బలం ఏంటి? నీకున్న సమస్తము దేవునికి నువ్వు ఇవ్వక
లోకానికే సమయాన్ని గడిపేస్తున్నావు. లోకము కొరకే నీ శక్తిని చేస్తున్నావు. సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. కయ్యను మార్గంలో వెళ్తున్నావేమో, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ అంటున్నాడు. హెబ్రీలు 11:4 చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11:4. హెబ్రీలు రాసిన పత్రిక 11:4 చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కన్నా ఏమిచ్చాడంట? శ్రేష్టమైన బలినిచ్చాడంట. హేబేలు హీ గేవ్ ద బెస్ట్ ఆఫరింగ్ టు గాడ్. శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. కయీను ఏదైతే ఆయనకి ఇష్టం లేదో, ఏదైతే తృణీకరించబడిందో అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. దేవుడు అంటాడు, కయీన్, ఇఫ్ యూ వుడ్ హావ్ డన్ వెల్, కయీను నువ్వు సరిగా చేసినట్టయితే నువ్వు అంగీకరించబడేవాడివి కాదా? ఈరోజు ఎందుకు దేవుడు నిన్ను అంగీకరించడం లేదంటే, నువ్వు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నావు. అందుకొరకే పేతుర్ని యేసయ్య అంటాడు, పేతురు వీటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ దెన్ ఆల్ దిస్, ఈ ఉన్న వాటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశీలన చేసుకో. దేవుని కన్నా ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని కన్నా ఎక్కువగా లోకానికి సమయం ఇస్తున్నావు, దేవుని కన్నా ఎక్కువగా నీ శక్తిని లోకానికి నువ్వు ఇచ్చేస్తున్నావు. బహు జాగ్రత్త. ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. ఇదిగో, యూ నీడ్ టు గివ్ ద బెస్ట్ ఆఫరింగ్ టు గాడ్. దేవునికి శ్రేష్టమైన బలిని ఇవ్వాలి. నిన్ను నువ్వు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. నీ శ్రేష్టమైన సమయము, నీ శ్రేష్టమైన శక్తి, నీ కలిగిన శ్రేష్టమైనది దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అయ్యో, కయీను మార్గమున వెళ్ళిన వారికి శ్రమ. బిలాము దేవుని ఒక గొప్ప ప్రవక్త. దేవుడు అనేకమైన ప్రవచనాలు ఆయన నోటి నుండి ఇచ్చాడు. హీ వాజ్ ఎ మైటీ ప్రాఫెట్. కానీ బిలాము ఏం చేశాడంట? శత్రువులు ఇచ్చే బహుమానము కొరకు పరిగెత్తాడు. వారేదో డబ్బు ఇస్తారని, వారేదో ఆస్తులు ఇస్తారని, వారేదో ఆయనకి ధనం ఇస్తారని ఏం చేశాడంటే ఇశ్రాయేలుని శపించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా 30 వెండి నాణాలు కొరకు పరిగెత్తాడు. సహోదరుడా, ఈ లోక ఆకర్షణ నిన్నెంతగానో ఆకర్షిస్తుంది. అయ్యో, దీంట్లో నాకు లాభం ఉంది, అయ్యో దీంట్లో నాకు మేలుంది, దీంట్లో నా భవిష్యత్తు మంచిగా అయిపోతుంది, ఇది నేను తప్పు త్రోవలో నేను వెళ్తే నేను బాగైపోతానని పరిగెత్తుతున్నావా? జాగ్రత్త. ఈ రాత్రి అది నీకు మోసము కొరకే, అది నిన్ను మోసగించడానికే, అది గతించిపోయేదే. ఇదిగో, యుగ యుగంలో నిలిచే ఆ రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడు. ఆ దేవుని నువ్వు ప్రేమించు. ఆ రాజ్యాన్ని కొరకు నువ్వు ప్రయాసపడాలని ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో, అయ్యో బిలాము నడిచిన త్రోవలను వెళ్ళిపోతున్నావేమో, బహుమానం నాకు దొరుకుతుందని పరిగెత్తుతున్నావేమో, కానీ ఒకరోజు ఏమీ నీకుండదు. అలెగ్జాండర్ ద గ్రేట్ లోకాన్నంతటినీ సంపాదించుకున్నాడు. తన చనిపోయేటప్పుడు అన్నాడు, నా 2 చేతులను కదా బయటికి పెట్టండి నా శవ పెట్టికలో. ఎందుకు తెలుసా? లోకానికి చెప్పండి, ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ లోకానికి ఉట్టి చేతులతో వచ్చాడు, ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు. ఈ లోకంలో నేను సంపాదించుకున్నది ఏది కూడా నేను
తీసుకువెళ్ళను. సహోదరుడా, ఈరోజు ఈ లోకంలో నీతోటి నిలవనిది, నీతోటి రానిది, గతించిపోయే దానిని నువ్వు ప్రేమిస్తున్నావేమో, వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. బహు జాగ్రత్త కలిగి ఉండు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా, అది గతించిపోయినట్టుగా నీవు కూడా గతించిపోబోతున్నావు. ఈ లోకం కొరకు ప్రయాసపడుతున్నావా, ఇదిగో అది గతించిపోయినట్టుగా నువ్వు కూడా గతించిపోబోతున్నావని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కదా అక్కడికి వచ్చేద్దాము. మొదటి యోహాను, విల్ కమ్ బ్యాక్ టు 1 John chapter 2, 2వ అధ్యాయము. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటిని, రెండోది అంటాడు లోకమును ప్రేమించే దానికన్నా రెండోది ఈ లోకములున్న ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకములో ఉన్న వాటిని దేన్ని కూడా నువ్వు ప్రేమించొద్దు. రెండోదిగా లోకాన్ని ప్రేమిస్తున్నావు, రెండోది ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు కదా. ఈరోజు బహు జాగ్రత్త. ఈ లోకంలో నీకు కనపడే దృశ్యమైనవన్నీ కూడా ఒకరోజు అవి నశించిపోయేవి, అవి అనిత్యములే, అవి నిలబడేవి కాదు. నీ ప్రయాసం అంతా వ్యర్థమే. అందుకొరకు అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? వాట్ ప్రాఫిట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హి గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ హిస్ ఓన్ సోల్? తన ప్రాణాన్ని, తన ఆత్మని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? సహోదరుడా, లోకాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నావు, లోకములున్న వాటిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈరోజు దేవుడు నీతో అదే సెలవిస్తున్నాడు కదా. అందుకొరకే ఈ లోకములున్నవి ఏంటో చెప్తున్నాడు. 16వ వచనం చూడండి. ఈ లోకంలో ఏమున్నాయో చెప్తున్నాడు చూడండి. లోకములున్న వాటి అన్నీయో అనగా ఏమేముందంట? లోకములో శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోకంలో ఉన్నవి ఏంటిదంట? 3. ఒకటి ఏంటిదంటే కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి తండ్రి వలన వచ్చినవి కాదు. ఈ లోకపు ఇహలోక దేవత నుంచి కలిగినవి, అపవాది నుంచి కలిగినవి. ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబము దేవుడి నుంచి కలిగినవి కాదు సహోదరుడా. ఇవి దేవునికి చెందినవి కాదు. వీటి వెనకాలను పరిగెత్తుతున్నావు, వీటి వెనకాల పరుగులెత్తుతున్నావు. బహు జాగ్రత్త. ఈ శరీరాశ నిన్నెక్కడికి తీసుకెళ్ళిపోతుందంట? నాశనానికి తీసుకెళ్ళిపోబోతుంది. బహు జాగ్రత్త. ఈ శరీరము ఎన్నో వాటిని కోరుకుంటుంది. సుఖము కావాలి ఈ శరీరానికి, ఈ శరీరానికి కదా ఆనందము కావాలి, ఈ శరీరానికి తృప్తి కావాలి కదా. ఎంత తిన్నా కానీ తృప్తి ఉండదు, ఎంత అనుభవించినా తృప్తి ఉండదు, ఎంత సుఖాన్ని నువ్వు అనుభవించినా దానికి తృప్తి ఉండదు. ఈ శరీరాన్ని, ఈ శరీరాశ కొరకు నువ్వు పరిగెత్తద్దు. బహు జాగ్రత్త. అపవాది ఎప్పుడైతే నీలో శరీర ఆశ వస్తుందో వాడొచ్చి నీ పక్కన నిలబడతాడు. యేసయ్య కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మనిషి కాబట్టి, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఏం కలిగింది? ఆకలి. ఈ శరీరానికి ఒక ఆశ, ఆకలి కలిగింది. ఎప్పుడైతే ఆయనలో ఆకలి కలిగిందో వెంటనే అపవాది వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని తిను. ఈరోజు నీకు ఆకలి కలుగుతుంది కదా, ఈ మోసం చేయి, ఈ తప్పు చేయి. నీకు తినడానికి ఆహారం లేదు, నీకు కదా ఇంట్లో పోషించడానికి లేదు. గో ఇన్ ఏ రాంగ్ వే కదా. ఇది నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో, ఇది ఇలా చేసుకో, అలా చేసుకో. అపవాది ఈరోజు నీకు అనేకమైన తప్పు త్రోవలు నీకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, బహు జాగ్రత్త. ఈ శరీరాశని తీర్చుకోవడానికి అపవాదిని ముందు నిలబడుతున్నాడు. బహు జాగ్రత్త. వాటిని నువ్వు జయించు.
యేసయ్య జయించి ఉన్నాడు, నువ్వు కూడా జయించు. ఎందుకంటే ఈ లోకము మనది కాదు, ఈ లోకములో ఉన్నవి మనవి కావు. మన దేశము పరలోక దేశము, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ప్రియ సహోదరుడా, ఈ లోకము నీది కాదు కనుక ఈ శరీరాశలను ఈ రాత్రిని విడిచిపెట్టాల్సిందే. ఆదామవ్వలు కూడా అపవాది చూశాడు కదా, వీరి కళ్ళకు ఏమి ఇంపుగా కనపడిందంటే ఆ పండు, మంచి చెడు తెలిపే ఆ వృక్ష ఫలాలు చూపించాడు. చూడండి ఒకసారి, జస్ట్ లుక్ ఎట్ దట్. అపవాది నీకు నేత్రాశని తీసుకొస్తున్నాడు, తీసుకొచ్చి అంటాడు ఒక్కసారి చూడు, నథింగ్ రాంగ్. ఒకసారి చూస్తే ఏమవుతుంది, ఒక్కసారి దాన్ని చూసావో ఇక అయిపోయింది. నీ కన్ను దృష్టి అలానే చూస్తూ ఉంటావు, గంటలు తరబడి దాన్నే చూస్తూ ఉంటావు. నిన్ను అది ఈడ్చుకొని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. నీ స్వకీయ దురాశలు చేత మనిషి ఏమవుతున్నాడంట, ఈడవబడుతున్నాడు. హీస్ బీన్ డ్రాగ్డ్ బై హిస్ ఓన్ లస్ట్. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగుండు. నీ శరీర ఆశలను చంపుకోవడానికి ప్రయాసపడు. అందుకొరకే నువ్వేం చేస్తావు, ఉపవసిస్తావు. అందుకొరకే నువ్వేం చేస్తావు, ప్రార్థనలో గడుపుతావు. అందుకొరకే నీ శరీరాన్ని నలగొట్టుకుంటావు. ఎందుకంటే ఈ శరీర ఆశని చంపుకోవడానికి, ఈ కోరికల్ని చంపుకోవడానికి నువ్వేం చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉపవసించి శరీరాన్ని నల్లగొట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే ఈ శరీర ఆశ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది, నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. యవనస్తుడు వచ్చాడు, యేసయ్యా నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి కదా, నా 10 ఆజ్ఞల్ని లోబడు అన్నాడు యేసయ్య. ఇవి నేను చిన్ననాటి నుండి చేస్తున్నాను, అయినను నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటిదంటే, నీకున్న ఆస్తంతా పేదవారికి అమ్మేసి నన్ను వెంబడించు. ఎందుకంటే యవనస్తుడు ఆయనకున్న ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ హిస్ ఓన్ రిచెస్ కదా. నీకు ఆస్తి ఉండడం తప్పు కాదు, నీకు ఇల్లు ఉండడం తప్పు కాదు, నీకు ఒక కారు ఉండడం తప్పు కాదు. కానీ నీ మనస్సు దాని మీద పెట్టుకోకూడదు కదా, నువ్వు దానిని నువ్వు ప్రేమించకూడదు. దేవుని కన్నా ఎక్కువగా వాటిని నువ్వు ప్రేమించద్దు. ఈరోజు దేవుని కన్నా ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావో వాటిని దేవుడు హఠాత్తుగా నీ నుండి ఒకరోజు తీసివేయబోతున్నాడు. వాటన్నిటి నుండి దేవుడు నిన్ను తొలగించేయబోతున్నాడు. ఒకరోజు నువ్వే వాటిని విడిచి వెళ్ళిపోబోతున్నావు. ప్రియ సహోదరుడా, సోదరి, బహు జాగ్రత్త. ఈ లోకంలో ఉన్న ఈ శరీర ఆశని జయించడానికి ప్రయాసపడు. ఈ ఆశలను, ఈ కోరికలను చంపడానికి నువ్వు ప్రయాసపడు. అందుకొరకు అంటాడు, ఆత్మచేత శరీర క్రియలను నువ్వేం చేయాలంట, చంపివేయాలి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నాడు, యూ నీడ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఈ శరీరానుసారమైన కార్యాల్ని, ఈ శరీర ఆశలను ఆత్మచేతను నలగొట్టాలి. అందుకొరకే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి, దేవుని ఆత్మచేత ఈ శరీర క్రియలను నలగొట్టేయాలి. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ శరీరానుసారమైన మనస్సు నిన్నెక్కడికి లాక్కెళ్తుంది, చివరికి మరణానికి తీసుకెళ్ళిపోబోతుంది. ఈ శరీర ఆశ నిన్నెక్కడికి, నాశనానికి లాక్కుని తీసుకెళ్ళిపోబోతుంది. బహు జాగ్రత్త. సొలొమోను రాజు కదా, దేవునికి ఎంతో గొప్ప మందిరాన్ని కట్టాడు. దేవునికి ఇష్టడైన వాడే, దేవుడికి ఇష్టమైనది అడిగాడు. దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, దానితో ఐశ్వర్యాన్ని అన్నిటినీ ఇచ్చాడు. కానీ అతని భార్యలు ఏం చేశారంట, తన మనసుని త్రిప్పివేశారంట. సొలొమోను రాజు భార్యలు తన మనసుని తిప్పివేశారు కదా. చివరికి ఆ వారి దేవతలను ఆరాధించడానికి వెళ్ళిపోయాడు, పతనమైపోయాడు, నాశనమైపోయాడు. సహోదరుడా, ఈరోజు ఎవరన్నా నీ మనసుని త్రిప్పివేస్తున్నారేమో, జాగ్రత్త. అది ఏదో ఈరోజు నువ్వు తొలగించేసుకో. ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరుస్తుందా, దాన్ని పెరికివేసుకో. నీ చెయ్యి అభ్యంతరపరుస్తుందా, దాన్ని పెరికివేయి.
నీ కాలు అభ్యంతర పరిస్థితి దాన్ని పెరికివేయి. ఎందుకంటే ఇది ఒకవేళ ఈ కన్ను ద్వారా నీ శరీరమంతా అగ్నిలో కాల్చివేయబడిపోతుందేమో, నీ శరీరమంతా అగ్నిలో కాల్చివేయబడిపోతుందేమో. జాగ్రత్త. ఈ ఆశలను చంపుకోవడానికి ప్రయాసపడు. ఏ అవయము ఈరోజు నిన్ను శరీరాశతో లాక్కుని పోతుందో దాన్ని తీసివే నీ నుండి. ఆ కన్ను ఒకటి లేకున్నా నీకు మేలే, ఎందుకంటే మిగతా శరీరం అగ్నిలో కాలదు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి నీ విషయమై నువ్వు బహు జాగ్రత్త కలిగి ఈ నేత్రాశ, ఈ శరీరాశ నుంచి నువ్వు తప్పించబడి నువ్వేం చేయాలంట? ఇదిగో పైనున్న వాటిని ప్రేమించడానికి ప్రయాసపడు, పైనున్న వాటిని వెతకడానికి నువ్వు ప్రయాసపడు. నిశ్చయముగా అపవాదైన సాతాను యేసయ్యకి కదా ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ప్రపంచం అంతా చూపించింది. లుక్ ఎట్ దిస్ వరల్డ్, ఈ లోకంలో అన్నిటినీ చూడు, ఇవన్నీ నీకే ఇచ్చేస్తా. ఒక్కసారి ఏం చేయ తెలుసా? నా పాదాల మీద పడు, నన్ను సాష్టాంగా పడి నన్ను ఆరాధించు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. సహోదరుడా, అపవాది నిన్ను మోసగించడానికి వస్తున్నాడు. ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్పు నిన్ను మోసగిస్తున్నాడు. జాగ్రత్త. ఈ లోకంలో ఏది అన్న నీ దగ్గరికి ఉచితముగా వస్తుందంటే అది మోసముతో కూడినది. నువ్వు ప్రయాస పడకుండా నీకు ఉచితంగా ఏదన్నా వస్తుందంటే అది మోసముతో కూడినది. దాని మోసంలో పడిపోకూడదు. ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి ఇదిగో నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకో. ఇదిగో దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకో. కానీ ఉచితంగా ఏదో వస్తుంది, ఇదిగో నువ్వు ఇది చేస్తే నీకు అన్నీ నీకు వచ్చేస్తాయని అపవాది నిన్ను మోసగించి నిన్ను పడవేయాలని వాడు బహుగా ప్రయాసపడుతున్నాడు. సహోదరుడా, ఈరోజు బహు జాగ్రత్త. 30 వెండి నాణాలు కొరకు పరిగెత్తాడు ఇస్కరియోతు యూదా. చివరికి ఇవి వ్యర్థము. చివరికి ఆ 30 వెండి నాణాలు మరలా వారి మొక్క మీద పడేసేసాడు. ఒకవేళ దాని కొరకు వెళ్ళకుంటే బాగుండేవాడేమో, ఈరోజు నిత్య జీవాన్ని పొందుకునేవాడేమో. ఉరు వేసుకుని చివరికి నాశనానికి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ గతి ఏమవ్వబోతుందో, నీ పరిస్థితి ఏమవ్వబోతుందో జాగ్రత్త వహించి నిన్ను నువ్వు సరిచేసుకో. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నుంచి నువ్వు తప్పించబడాలి. ఈ రాత్రి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. నిన్ను నువ్వు దేవుని స్థలంలో జాగ్రత్త వహించాలి. ఈ లోకము దాని ఆశను నువ్వు ప్రేమించకుండగా, దేవా నేను నిన్ను ప్రేమిస్తాను, నీలో నేను నడుస్తానని ఒకవేళ నువ్వు నడిచినట్టయితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. చూడండి, అదే 2వ అధ్యాయము, 1 యోహాను 2వ అధ్యాయం, 1 John chapter 2 verses 17, 17వ వచనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తే నువ్వేం చేస్తావు? నిరంతరము నిలుస్తావు. యు విల్ స్టే ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ లోకంలో ఎంతో గొప్పవారు వచ్చారు, ప్రపంచాన్ని ఏలాలని వచ్చారు, ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ ఈరోజు ఏమైపోయారు? గతించిపోయారు. కేవలం చరిత్రలో వారి పేర్లు మిగిలిపోయినాయి, కానీ ఈరోజు వారు లేరు. కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము జీవిస్తాడు, నిలిచి ఉండిపోతున్నాడు. Those who do the will of God will long forever and ever. యేసయ్యను కూడా చంపేసి సమాధిలో పెట్టేసి ఆయన చరిత్రని ముగించేయాలనుకున్నారు. కానీ దేవుని చిత్తము చేసే యేసయ్యను సమాధి ఆపలేకపోయింది. తండ్రి చిత్తాన్ని జరిగించే యేసయ్య ముందు ఆ రాయి ఆపలేకపోయింది. ఆ రాయి తొలగించబడింది. మరణము ఆయన ముందు నిలబడలేకపోయింది. మృత్యువు ఆయనని తాళలేకపోయింది. అవన్నిటినీ జయించి పునరుద్ధానుడై యుగ యుగములు
తండ్రి కుడిపార్శ్వాన ఈరోజు కూర్చుని ఉన్నాడు. ఈరోజు అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను. ఈ లోకాన్ని నేను ప్రేమించలేదు, ఈ లోకాన్ని నేను జయించాను. దాని ఆశను, దాని కోరికలను, దాని నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని నేను జయించాను. ఇదిగో నేను మృతుడనై తిని కానీ యుగ యుగములు సజీవుడనై ఈరోజు నా తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాను. నేను గతించిపోలేదు. నా తండ్రి చిత్తము చేయువాడు కూడా గతించిపోడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు చేసినట్టయితే నువ్వు గతించిపో. ఒక దినము రాబోతుంది, సమాధుల్లో ఉన్నవారు, దేవుని చిత్తాన్ని చేసిన వారు లేవబోతున్నారు. ఒక దినము దేవుని చిత్తము చేసిన వారు వారి శరీరములు మత్యమైనది అమత్యతను ధరించుకొని మార్పు చెంది మహిమగా మార్చబడి యుగ యుగములు నిరంతరము జీవించే దినము రాబోతుంది. దేవుడు వారి కొరకు సిద్ధపాటు చేసిన ఆ రాజ్యాన్ని వారు స్వతంత్రించుకునే దినం రాబోతుంది. యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సహోదరుడా, వృద్ధాప్యము రాకూడదని ఈరోజు మనుషులు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ స్కిన్ ఫోల్డ్ అవ్వకూడదని ఎన్నెన్నో కాస్మెటిక్స్ వాడుతున్నారు. కానీ ఒకరోజు నువ్వు వృద్ధుడు అయిపోతావు. నువ్వెంత శక్తివంతుడు అయినా కానీ ఒక్కరోజు ఏమైపోతావు, నీ శరీరము క్షీణించిపోయి మట్టిలో నువ్వు కలిసిపోబోతున్నావు. కానీ తండ్రి చిత్తము చేయువాడు నిరంతరము జీవిస్తాడు. హీస్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవా నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా, నేను నిరంతరము జీవిస్తానయ్యా. ఈ లోకము దాని ఆశను నేను ప్రేమించనయ్యా. ఈరోజు తండ్రి నిన్ను ప్రేమిస్తాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానన్నవాడు ఈ రాత్రి యుగ యుగములు జీవిస్తారు. ఆ సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు యేసయ్యతో. ఒక దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు. అంటే ఈ శరీరానుసారమైన విడుదల కొరకు, ఈ నొప్పి నుండి నన్ను విడుదల చేయి, నన్ను ఈ శిలువ నుంచి తప్పించు, ఇట్స్ ఇనఫ్ ఫర్ మీ, నిజంగా నువ్వు దేవుడు అయితే చేయి అంటున్నాడు. కానీ ఇంకొక దొంగ అంటున్నాడు, ఈ శరీరానుసారమైన విడుదల తాత్కాలికమైనది. ఈరోజు నువ్వు చనిపోతావేమో, కానీ ఒకవేళ నువ్వు తప్పించబడిన రేపన్నా చనిపోతావు. కానీ నేను యుగ యుగములు జీవించాలి. ఐ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్. కనుక తండ్రి నన్ను నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకో. రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. ఈ లోకంలో విడుదల నాకు వద్దయ్యా, ఈ లోక ఆశలు నాకు వద్దు, ఇంకా జీవించాలి బ్రతకాలని కాదు, నీ సన్నిధిలో యుగ యుగములు నేను జీవించాలి అయ్యా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకో. సహోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుని నువ్వు అడుగుతావా, ప్రభువా నేను కూడా యుగ యుగములు జీవించాలనుకుంటున్నాను, నీ చిత్తాన్ని నేను చేసి నీ రాజ్యంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. లార్డ్, ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిత్యము నీ సన్నిధిలో జీవించాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు సహాయాన్ని అందించని నువ్వు అడిగినట్టయితే ఈ రాత్రి దేవుడు నిన్ను బట్టి సంతోషించబోతున్నాడు. నిశ్చయముగా నిన్ను బట్టి దేవుడు ఆనందించబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి లెట్ us లుక్ టు గాడ్. దేవా, ఈ లోకము దాని ఆశని నేను ఈరోజు వెతకని, కానీ నిన్ను వెతుకుతానయ్యా. లార్డ్, ఐ విల్ స్టార్ట్ లవింగ్ యూ. నేను ప్రేమిస్తాను, తండ్రిని నేను ప్రేమిస్తాను అయ్యా. ఆ శాశ్వతమైన వాటి కొరకు నేను ప్రయాసపడతాను, పైనున్న వాటిని నేను వెతుకుతాను ప్రభువా, నాకు అలాంటి కృపను దయచేయి. నేను నీ చిత్తాన్ని చేసి యుగ యుగములు జీవించాలని ఆశపడుతున్నాను అన్నవారు ఈ రాత్రి దేవుని సన్నిధిలో చెప్పండి. దేవా, నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నీలో నడుస్తానని నిన్ను నువ్వు ఈ రాత్రి సమర్పణ చేసుకున్నట్టయితే నిశ్చయముగా నువ్వు నిరంతరము జీవించే వానిగా దేవుడు నిన్ను చేసి అనిత్య మహిమలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ రాత్రి వేళ సమయంలో దేవుని సన్నిధి నీ దగ్గరికి వచ్చి ఉన్నది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ టు యూ. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ లవ్స్ యూ. ఆయన అంటున్నాడు, ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తున్నావేమో, ఇవన్నీ గతించిపోబోతున్నాయి. కానీ నా తండ్రి చిత్తాన్ని చేయువాడు నిరంతరము జీవిస్తున్నాడు. ఈస్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సహోదరుడా, సహోదరి, ఈ లోకముతో స్నేహము దేవునికి వైరాగ్యము కలిగిస్తుంది. The friendship with this world is an enmity with God. నిజమే, దేవునికి వైరాగ్యమును కలిగిస్తున్నావు. ఈ రాత్రి లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, శరీరాశ, లోకాశ, నేత్రాశల కొరకు పరిగెత్తుతున్నావేమో, జీవపు డమ్మము కొరకు పరిగెత్తుతున్నావేమో. సహోదరుడా, సహోదరి, ఇవన్నీ గతించిపోతున్నాయి. ఇవన్నీ ఒక దినం కాల్చబడిపోబోతున్నాయి. ఇదిగో నిరంతరము నిలిచి ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడు. పైనున్న వాటి కొరకు ప్రయాసపడు. అదృశ్యమైన వాటి కొరకును ప్రయాసపడు. తండ్రి, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. అయ్యా, నేను కూడా యుగ యుగములు జీవిస్తానని ఈ రాత్రి దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. ఎస్ లార్డ్, ఈ లోకాన్ని ప్రేమిస్తూ వచ్చాను. నా సమయాన్నంతా లోకానికి ఇచ్చేస్తున్నాను. అయ్యో, నా శక్తినంతా లోకానికే నేను వ్యయపరుస్తున్నాను. నా తండ్రి, నీ కొరకు నేనేమి చేయలేకపోతున్నాను. నీ చిత్తాన్ని నేను నెరవేర్చుకోలేకపోతున్నాను. తండ్రి, నన్ను జ్ఞాపకము చేసుకో. దేవా, నన్ను దృష్టించని ఈ రాత్రి నువ్వు అడిగినట్టయితే, ఇదిగో దేవుడు నీ యందు దృష్టించబోతున్నాడు. అయ్యా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానని దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకో. తప్పక దేవుడు నిన్ను నిలబెట్టి, అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ రాజ్యాన్ని నేను సంపాదించుకుంటాను ప్రభా, నాకు కృపనివ్వని ఈ రాత్రి దేవుడు అడిగినట్టయితే తప్పక దేవుడు అలాంటి కృపనిచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను, మమ్మల్ని మీరు ప్రేమించారు. నా దేవా, నా తండ్రి, నీకు స్తోత్రం. నాయన, నీ చిత్తంలో నడవాలని, నీ చిత్తాన్ని మేము చేసి నిరంతరము జీవించాలని మాతో బహుసూటిగా నువ్వు మాట్లాడినందుకు నా తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. అవును నా ప్రభువా, కయ్యను మార్గంలో నడుస్తున్నాము, బిలాము మార్గంలో నడుస్తున్నామయ్యా. అయ్యా, నీకు స్తోత్రము. లోకాన్ని ప్రేమించి పరుగులెత్తుతున్నాము. అనన్య సపెరా వలె పరుగులెత్తుతున్నాము. ఆకాను వలె ఈ లోకమున్న వాటిని ప్రేమిస్తున్నాము. అయ్యో నా తండ్రి, మేము నాశనానికి వెళ్ళిపోబోతున్నాము. ఇవన్నీ గతించిపోబోతున్నాయి. అయ్యా, ఈ రాత్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా మనసులను త్రిప్పునైనా ఈ లోకమున్న వాటిని విడిచి నిన్ను ప్రేమించే మనస్సు మాకివ్వు దేవా. నిన్ను ప్రేమించే అలాంటి హృదయము మాకివ్వు నాయన. పైనున్న వాటిని వెదికే కన్నులు మాకివ్వు నాయన. తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చే హృదయము మాకివ్వు నాయన. ఈ రాత్రి అలాంటి కృప ప్రతి బిడ్డకిచ్చి, ప్రతి బిడ్డ కూడా నీ రాజ్యాన్ని పొందుకునే కృపను దయచే. ఈ ఆకర్షణలు, ఈ కోరికలను జయించే ఆత్మను మాకు దయచే. ఈ రాత్రి ఈ లోకపు ఆత్మని పొందుకున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకో. వారిలో ఉన్న ఆ దుష్టాత్మను, ఈ శరీరాశలు, కోరికలు తీసుకొస్తే దుష్ట ఆత్మలను యేసు నామములో ఆజ్ఞాపిస్తూ, గద్దిస్తూ, బంధిస్తున్నాను ప్రభా. నీ బిడ్డల్ని విడుదల చేయండి. నీ పరిశుద్ధాత్మ చేత నీ బిడ్డల్ని నింపి రాత్రి నీ పరిశుద్ధ అగ్ని వారి మీద కుమ్మరించు నాయన. ఓరి హద రబా షందల, నీ పరిశుద్ధ శక్తితో నింపు నాయన. కోల్పోయిన ఆత్మని మరలా వారికి దయచేయండి నాయన. అయ్యా, ఈ ఆశలను కాల్చే అగ్ని నీ బిడ్డల మీద దిగి వచ్చును గాక. The fire of God come
upon them in the name of Jesus. O rihada raba shandala. నీకు స్తోత్రము నాయన. నీ బిడ్డల్లో ఒక నూతన ఆధ్యాత్మికమైన ఆశని మీరు కలిగింపచేసి నీ మహిమ కొరకు సిద్ధపాటు చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి కూడా మరి ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్, మీరు ఆశీర్వదించబడితే నిశ్చయముగా దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు జీవించండి. దేవా, నిన్ను ప్రేమిస్తాము, నీ చిత్తము చేస్తానని ప్రయాసపడు. నిరంతరమును జీవించబోతున్నావు. నిశ్చయముగా ఈ లోకాన్ని జయించే శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. దేవా, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు. ఆత్మచేత శరీర క్రియలను చంపివేయడానికి శక్తిని నాకు దయచేయని నువ్వు అడిగినట్టయితే తప్పక దేవుడు నీ కృపనివ్వబోతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాం. అయితే గూగుల్ మీట్లో విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.